హలో బ్యూటిఫుల్ పీపుల్, భీమవరం స్టైల్లో పీతల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పీతలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో, దిస్ ఇస్ మౌని. వెల్కమ్ టు రొటీన్ డైరీ. 1.5 kg క్రాబ్స్ కోసం నేను 3 ఆనియన్స్ అండ్ 4 to 5 చిల్లీస్ని అయితే తీసుకున్నాను. చిల్లీస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తీసుకున్న ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో కోర్స్గా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వన్స్ ఆనియన్ పేస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా టర్మరిక్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మడ్ క్రాబ్స్ని యూజ్ చేస్తున్నాను. 1.5 kg 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఫుల్గా సరిపోతుంది. గ్రేవీ అంతా పీసెస్కి పట్టేలా నీట్గా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవడం వల్ల మసాలా అనేది పీస్కి బాగా పడుతుంది, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కదుపుతూ ఉండాలి. దీనివల్ల కర్రీకి మంచి కలర్ రావడంతో పాటు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ పార్ట్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. చూసారు కదా కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.